కాలేజీలో కూడా వీళ్ళిద్దరు కూడా టాప్ ర్యాంకర్స్. ఒక వంక మామూలు విద్య కూడా ఒక వంక ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగిస్తూ మళ్ళీ మరి ఒక వైపు ఈ కళారంగంలో ఎంతో ప్రతిభ ఉంటే తప్పించి రాణించలేదు. చాలా జ్ఞానం కావాలి, చాలా కష్టపడాలి, చాలా సమయాన్ని పెట్టాలి, మనస్సును పెట్టాలి, హృదయంతో నేర్చుకునే విద్యలు. అందువల్ల కాలేజీకి వెళ్ళినంత మాత్రాన విద్యలు రావు, నేర్చినంత మాత్రాన రావు, దానికి అంకితం అయిపోవాలి ఆ కళలు అనేటువంటి వాడు. వీళ్ళిద్దరు కూడా అలా అంకితమైనటువంటి కళాకారులు. అబ్బాయి దత్త ఎంత చక్కగా పెరవలి భాస్కర్ గారని మహావిద్వాంసుడు ఆయన దగ్గర అబ్బాయి నేర్చుకుంటున్నాడు మృదంగం. ఒక్కసారి కర్తాళతో దత్తాలు అర్థమించండి. అసలు కష్టపడటం మా మను కూడా వాయిస్తాడు కొంత కథ అయిన తర్వాత. జై శ్రీమద్ రమణ గోవింద గోవింద. తిన్నగా విభీషణుడి యొక్క గుడచారులు వచ్చారు. మంత్రాంగం చేస్తున్నాడు రావణాసురుడు. మేనమామలైనటువంటి ఐరావణులతో మాయ చేసి రామలక్ష్మణులను ఎలాగైనా తన లోకానికి ఎత్తుకొని పోయి ఆ మహాకాళికి బలి ఇవ్వాలని ఆయన పన్నాగం పని ఉన్నాడన్న సంగతి తెలిసి విభీషణుడు వారు ఉన్నారు. రామలక్ష్మణులను ఎవరికి తెలుసుకున్న భద్రంగా మనం అంతా రక్షించుకోవాలి హనుమ అని అనగానే అప్పుడు హనుమంతుల వారు ఉన్నారు. ఎవరన్నాడండి ఆయన? మనకు జయశ్లోకాలని ఉన్నాయన్నమాట. ఆ జయశ్లోకాలను ఒకసారి చదువుకుని మనం ఈ కథాగానంలో పెడదాం. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామేణ అక్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మరుదాత్మజః నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. ఏమనంటున్నాడు చూడండి హనుమంతుల వారు. మా రామచంద్రమూర్తికి జయమగుగాక, మా లక్ష్మణులకు శుభమగుగాక, మా రాజైనటువంటి సుగ్రీవుడికి క్షేమమగుగాక. ఈ హనుమంతుడు ఉంటే రామలక్ష్మణులను వల్లెప్పగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా ఈ సృష్టిలో? ఎవరు కూడా మా రామలక్ష్మణులు ఏమీ చేయలేరు. నా యొక్క తోక బలం ఎవరికి తెలియదు, నా తోకతోనే కోటగా కట్టేస్తారని చెప్పి తన తోక బలాన్ని మెచ్చి అయినా ఒక చీమ కానీ ఈగ కానీ కీటకం కానీ దూరడానికి వీలు లేకుండా అద్భుతమైనటువంటి కోటలాగా కట్టి సకల వానర సైన్యాన్ని రామలక్ష్మణులకు ప్రత్యేకంగా ఉండేటట్టుగా ఇన్ని నాడుగా మీరు అలసిపోయి ఉన్నారు. ఒక్క 24 గంటలు దాటిపోయినట్టు వాడు ఏం చేయలేడు. అందువల్ల మీరు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి అని రామలక్ష్మణులను లోపల పెట్టుకొని ఒక వంక విభీషణుడు, ఒక వంక హనుమంతుల వారు, సకల కపివీరులందరూ కూడా కాపలా కాస్తూ ఉండగా ఈ విషయం తెలిసిపోయింది. ఎవరికి? అహిరావణులకు తెలిసింది. ఆయనకి ప్రియమైనటువంటి మహా మాయాయుద్ధ ప్రవీణుడైనటువంటి వాడు, వికారమైన విచిత్రమైన ముఖాలతో ఉన్నటువంటి వాడు నాతో. అందులో ఒకడి పేరు సూచీముఖుడు. వాడి ముఖం సూదిలా ఉంటుందిటండి. వాడు దేవతలందరినీ కూడా నాశనం చేసినటువంటి బలాన్ని కలిగిన వాడు. వాడు అన్నాడు, మహారాజా మీరు వెళ్ళాలా? నేను వెళ్ళి ఆ రామలక్ష్మణులను ఎలా తీసుకొస్తాను, ఆ హనుమంతుడి తోక కోటను ఎలా బద్దలు పడతానో చూడండి అన్నాడు. అని తిన్నగా సూచిపుకుడు అనేటువంటి వాడు వచ్చి తన సూర్యుతో చిన్నగా రంధ్రాన్ని చేసుకొని ఆ లోపలికి వెళ్ళాలని చూసేటండి. ఆ హనుమంతుడి యొక్క తోక ఎంత శక్తిపోయిందంటే వాడి సూచి ముఖం కాస్త ముక్కలైపోయిందండి. వాడి శరీరం అంతా కూడా చిన్న భిన్నమైపోయిందండి. బ్రతుకు దేవుడా అనుకుంటూ ఒక్కసారిగా ఊపిరి పెట్టుకుని తిన్నగా మహిరావణుడి దగ్గరికి వచ్చాడు. అయ్యా, నా వల్ల కాదు హనుమంతుడు కోటను దుర్భేద్యం, అది నా వల్ల కాదన్నాడు. అనగానే సూక్ష్మదేవుడు అనేటువంటి వాడు ఒకడున్నట్టండి. ఆ స్థూల జంభుడు అనే పేరు కలిగినటువంటి వాడిని పంపించాటండి. వాడు కూడా ఒళ్ళంతా బ్రతలై తిరిగి వచ్చాట. ఇంకా లాభం లేదని చెప్పి మైరావణుడు ఏం చేశాట, మాయా విద్యలతో తప్ప ఈ హనుమంతుడిని జయించలేమని చెప్పి విభీషణుడిలాగా, వాళ్ళు కామరూపధరులు కాబట్టి విభీషణుడిలాగా వేషాన్ని ధరించి ఒక పెట్టెను పట్టుకుని వచ్చాటండి. ఆ మంత్రబద్ధమైన పెట్టె అది. బొమ్మలను చేసి రామలక్ష్మణులను ఆ పెట్టెలో పెట్టి ఎత్తుకుని పోవాలని వాడు వచ్చాడు. వచ్చి ఏం చేశాట, చిన్నగా హనుమంతుడి దగ్గరికి రాగానే వెంటనే వచ్చి, ఆ హనుమా మహావీర ఎలా ఉన్నారు మన రామలక్ష్మణులు? క్షేమమే కదా మన దైవములు రా
కొంతసేపు